వెల్కమ్ టు యాప్ డెవలప్మెంట్ సిరీస్ పార్ట్ 4. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ప్రాజెక్ట్ స్ట్రక్చర్. సో ఫ్లటర్లో మీరు ప్రాజెక్ట్ కనుక ఓపెన్ చేస్తే మీరు క్రియేట్ చేసిన డెమో ప్రాజెక్ట్ మీకు డిఫరెంట్ ఫోల్డర్స్ అనేది కనిపిస్తాయి అనమాట లెఫ్ట్ సైడ్లో. సో ఇక్కడ ఆండ్రాయిడ్ అంటే ఆండ్రాయిడ్ రిలేటెడ్ కోడ్ అంతా ఆండ్రాయిడ్ ఫోల్డర్లో ఉంటుంది. అండ్ మనం ఎప్పుడైతే బిల్డ్ అంటే సంథింగ్ ఒక ఏపీకే బిల్డ్ చేద్దాం అనుకుంటున్నామో లేదా ఒక ఏఏబి బిల్డ్ చేద్దాం అనుకుంటున్నామో ఆ ఫైల్స్ అన్ని బిల్డ్ అనే ఫోల్డర్లో స్టోర్ అవుతాయి. అండ్ ఐఓఎస్ రిలేటెడ్ ఫైల్స్ అని అక్కడ ఉంటాయి. లైబ్రరీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తాను. లీనక్స్ రిలేటెడ్, మ్యాక్ఓఎస్ రిలేటెడ్ టెస్ట్ కేసెస్ అన్ని దాంట్లో రాస్తాం. వెబ్ రిలేటెడ్ కోడ్ అంతా అందులో ఉండదు. విండోస్ రిలేటెడ్ కోడ్, గిట్లో పుష్ చేసేటప్పుడు ఈ ఫైల్స్ అన్ని ఇగ్నోర్ అయిపోతాయి. అండ్ మెటాడేటా, ఈ ప్రాజెక్ట్ దేని గురించి అండ్ ఏ టెక్నాలజీస్ యూజ్ చేశారని. అండ్ అనాలిసిస్ ఇదేం అవసరం లేదు. సో మెయిన్గా మనం చెప్పుకునేది ఈ లాస్ట్ నుంచి సెకండ్ ఫైల్ ఉంది చూసారా, పబ్స్పెక్ YAML అని. ఈ ఫైల్లో అయితే మనము మెయిన్ వర్క్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడే మనం ఏ ప్యాకేజ్ యూజ్ చేసుకుందాం అనుకున్నా ఇక్కడే ఇంపోర్ట్ చేసుకోవాల్సి వస్తుంది. లైక్ ఇప్పుడు చూడండి, ఇక్కడ ఫ్లటర్ లింక్స్, లేదా ఇక్కడ చూడండి కూపర్టీనో ఐకాన్స్. సో ఇలాంటి ప్యాకేజెస్ అన్ని ఇక్కడే యాడ్ చేసుకుంటాము ఇలాగా ఎంటర్ నొక్కుని. అండ్ ఇక్కడ లైబ్రరీ ఫోల్డర్ తర్వాత చెప్తాను అన్నాను కదా, ఈ లైబ్రరీ ఫోల్డర్లో మెయిన్ డాట్ అనే ఫైల్ ఉండింది. సో ఎగ్జిక్యూషన్ ఎప్పుడు లైబ్రరీ ఫోల్డర్లో మెయిన్ డాట్ ఫైల్ నుంచి ఎగ్జిక్యూట్ అయ్యింది.